హాయ్, నేను మీ ముక్కు. టుడే మనము రౌండెడ్ ఆఫ్ నియరెస్ట్ 10 మనము నెంబర్లు ఇచ్చినప్పుడు వాటి యొక్క నియరెస్ట్ టెన్స్కి ఎలా రౌండప్ చేసి రాస్తామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 48 ఉంది. ఈ 48 అనేది ఏ 10కు దగ్గరగా ఉంది, దాన్ని రౌండప్ చేస్తే ఏ 10కి దగ్గరగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ మనము టెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనం 10, 20, 30, 40, 50, 60, 70, 80 అప్ టు 90, 100, 110, 120 అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఇక్కడ 48 చూసినట్లయితే ఏ టెన్స్ మధ్యలో ఉంది? 40కి 50కి మధ్యలో ఉంది. అంటే 40కి 50కి మధ్యలో ఈ 48 అనేది వస్తుంది. ఈ 40, 50 మధ్యలో నెంబర్ ఏంటిది? మిడిల్ నెంబర్ తీసుకోండి, 45. ఏంటండి? 45. ఈ 45 నుంచి నెక్స్ట్ వచ్చే నెంబర్లన్నీ కూడా 50కి దగ్గరగా ఉంటాయి. అంటే ఆ నెంబర్లని 50కి రౌండప్ చేయాలి. 45 బిలో అంటే 44, 43, 42, 41 ఈ నెంబర్లని దేనికి దగ్గరగా ఉంటాయి? 40కి దగ్గరగా ఉంటాయి. కాబట్టి 40కి రౌండప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 48 అనేది ఎక్కడ వస్తుంది? 45 తర్వాత వస్తుంది. ఇక్కడ అంటే 45 తర్వాత వస్తుంది కాబట్టి అది ఏ 10కు నియరెస్ట్గా ఉంది? 50కి నియరెస్ట్గా ఉంది. కాబట్టి 48ని మనము 10స్కు రౌండప్ చేస్తే దేనికి? 50కి రౌండప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 62 ఉంది. ఇక్కడ 62 అనేది ఏ టెన్స్ మధ్యలో ఉంది? 60 and 70. 62 బిట్వీన్ 60 and 70. 60 and 70. విత్ మిడిల్ నెంబర్ ఎంత? 65. ఈ 62 ఎక్కడ వస్తుంది? 65 కంటే 60కి 65కి మధ్యలో వస్తుంది. అంటే ఈ 62 అనేది ఈ 60కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 60కి రౌండప్ చేయొచ్చు. ఓకేనా? ఇలా ప్రతిసారి మనం చేయకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిలో మిడిల్ నెంబర్ ఏంటిది? 5. మిడిల్ నెంబర్ 5. ఇక్కడ 3 1s ప్లేస్లో ఉంది, 7 ఏమో 10 ప్లేస్లో ఉంది. ఈ 10 ప్లేస్ డిజిట్ యొక్క రైట్ సైడ్ డిజిట్ ఏముంది? 3 ఉంది కదా. ఈ 3 అనేది ఈ మిడిల్ నెంబర్ కంటే బిఫోర్ వస్తుంది. చూడండి, అంటే 5 కంటే బిఫోర్ వస్తుంది. ఈ 5 కంటే బిఫోర్ వచ్చినప్పుడు ఈ 10 ప్లేస్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. నెక్స్ట్ 0 రాసేసుకోండి. అంటే 73ని 10కి రౌండప్ చేస్తే 70 వచ్చింది. ఓకే, అలాగనే ఇక్కడ చూడండి, ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్. ఈ 10s ప్లేస్ యొక్క రైట్ సైడ్ డిజిట్ ఏముంది? 6 ఉంది. 6 అనేది 5 తర్వాత ఉంది. ఇక్కడ గమనించండి, 5 లేదా 5 తర్వాత అంటే నెక్స్ట్ వచ్చే డిజిట్స్ ఏవి వచ్చినా, ఈ 10s ప్లేస్ డిజిట్కి నెక్స్ట్ ఏవి వచ్చినా 5, 6, 7, 8, 9 ఏది వచ్చినా ఈ 10s ప్లేస్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. 3 + 1 4. నెక్స్ట్ డిజిట్ మనం ఏం చేయాలి? 0 చేయాలి. ఓకే, సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 డిజిట్స్ ఉన్నాయి. కానీ మనం రౌండప్ చేయాల్సింది దేనికి? 10s. అంటే మనము 1s 10s ప్లేస్ వరకే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10s ప్లేస్లో ఏముంది? 1 ఉంది. మరి 1s ప్లేస్లో ఏముంది? 5 ఉంది. మనం ఏం చెప్పాను? 1s అంటే 10s ప్లేస్ రైట్ సైడ్ డిజిట్ అనేది 5 వచ్చింది అనుకోండి, 10 ప్లేస్ డిజిట్కి ఏం కావాలి? 1 యాడ్ చేయాలి. 1 + 1 ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ నెంబర్ ఏం చేయాలి? 0. ఈ డిజిట్ని
అలానే రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, కానీ మనము మారవలసింది నియరెస్ట్ 10కే కదా, కాబట్టి ఇది వన్స్, ఇది టెన్స్. టెన్స్ ప్లస్ డిజిట్కు రైట్ సైడ్ ఏముంది, 1 ఉంది. 1 అనేది 5 కంటే తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, టెన్స్ ప్లస్ డిజిట్ని యాజ్ తీసి రాయండి. నెక్స్ట్ డిజిట్ని 0, ఈ ముందు నెంబర్లని యాజ్ తీసి రాసేయండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇది వన్స్ ప్లస్, ఇది టెన్స్ ప్లస్. ఇక్కడ మనము టెన్స్ ప్లస్ రైట్ సైడ్ డిజిట్ ఏమున్నది, 9 ఉన్నది. 9 అంటే 5 తర్వాత వస్తుంది కదా, ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 10 ప్లస్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. అంటే 0 + 1 1, దీన్ని ఏం చేయాలి, 0 చేయాలి. బిఫోర్ నెంబర్స్ని అలానే రాసేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 డిజిట్స్ వచ్చినాయి కదా, ఇది వన్స్ ప్లస్, ఇది టెన్స్ ప్లస్. వాటిని మాత్రమే అబ్జర్వ్ చేయాలి, ఈ మిగతా ఏమి మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరము లేదు. వీటిని మీరు యాజ్ టీజ్గా అలానే రాసేసుకోండి. వీటిని మాత్రమే, అంటే ఈ టెన్స్ ప్లస్ డిజిట్ మారాలా మారద్దా, ఎప్పుడు మారుతుంది ఎప్పుడు మారదు. ఈ టెన్స్ ప్లస్ రైట్ సైడ్ డిజిట్ గిన 5 లేదా 5 కంటే ఎక్కువ వచ్చినప్పుడు టెన్స్ ప్లస్ డిజిట్కు 1 యాడ్ చేయాలి. ఈ 5 కంటే తక్కువ వచ్చినప్పుడు, అంటే 4 3 2 1 వచ్చినప్పుడు ఆ టెన్స్ ప్లస్ డిజిట్ని చేంజ్ చేయొద్దు. ఇక్కడ 4 వచ్చింది అంటే టెన్స్ ప్లస్ డిజిట్ యొక్క రైట్ సైడ్ డిజిట్ ఏమొచ్చింది, 5 కంటే తక్కువ వచ్చింది, అంటే 4 వచ్చింది. 4 వచ్చినప్పుడు ఈ టెన్స్ ప్లస్ డిజిట్ని మనం ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిజిట్ని 0 రాసేయాలి. ఓకే, నెక్స్ట్ మనము రౌండెడ్ ఆఫ్ నియరెస్ట్ 100. నియరెస్ట్ 100కి చేసేటప్పుడు మన ఇక్కడ హండ్రెడ్స్ అంటే చూడండి, 100 200 300 400 500 600 ఇలా అప్ టు 700 800 ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 228 ఉంది. 228 దేనికి మధ్యలో వస్తుంది, 200కును 300కు మిడిల్గా వస్తుంది. వీటి మిడిల్ నెంబర్ ఎంత, 250. ఈ 228 అనేది దేని మధ్యలో వస్తుంది, 200కును 250కి మధ్యలో వస్తుంది, అవునా కాదా. అంటే 250 నుంచి వచ్చే నెంబర్లన్నీ కూడా 300కి రౌండ్ అప్ చేయాలి. 249 నుంచి వచ్చే నెంబర్లన్నీ కూడా, అంటే 250 కంటే తక్కువ వచ్చే నెంబర్లన్నీ కూడా 200కి రౌండ్ అప్ చేయాలి. కాబట్టి 228 అనేది 250 కంటే తక్కువ నెంబర్ కాబట్టి దీన్ని దేనికి రౌండ్ అప్ చేయాలి, 200కు రౌండ్ అప్ చేయాలి. ఓకే, సో మనం మళ్ళీ ఈ టిప్ ఫాలో అయ్యి ఫాస్ట్గా ఎలా చేయాలనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటిది 100కి రౌండ్ అప్ చేయాలి కాబట్టి వన్స్, టెన్స్, 100. సో మనం ఇక్కడ 100 నెంబర్ యొక్క రైట్ సైడ్ డిజిట్ ఏముందో చూడండి. 100 ప్లేస్ యొక్క రైట్ సైడ్ డిజిట్ 9 ఉంది. 9 అంటే 5 నుంచి 9 వరకు ఏ డిజిట్ వచ్చినా ఈ 100 ప్లస్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7. నెక్స్ట్ డిజిట్స్ అన్నీ కూడా 0 రాయండి. అంటే 695ని మనము 100స్కు రౌండ్ అప్ చేస్తే మనకు 700 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది వన్స్, టెన్స్, 100s, ఇంకా మిగతా మనం పక్కకు పెట్టండి, ఎందుకంటే మనము 100కి రాయాలి కాబట్టి మనం అక్కడి దాకా అబ్జర్వ్ చేద్దాం. 100 ప్లేస్ యొక్క రైట్ సైడ్ డిజిట్ ఏముంది, 5 ఉంది. 5 నుంచి ఈ నెంబర్లు ఏది వచ్చినా మనం ఏం చేయమన్నాం, 100 ప్లేస్ డిజిట్కి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేసి ఎంత వస్తుంది, ఇది 1 + 1 2. ఈ నెక్స్ట్ డిజిట్స్ని మనం ఏం చేయాలి, 0. ఈ బిఫోర్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ వన్స్, టెన్స్, 100s.
సో 100 ప్లేస్ రైట్ సైడ్ ఏముంది 4 ఉంది. 4 అనేది 5 కంటే తక్కువ కదా, 4 అనేది 5 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ 100 ప్లేస్ డిజిట్ని ఎలాంటి మార్పు చేయొద్దు, అది యాజ్ టీజ్గా రాయండి 6. నెక్స్ట్ డిజిట్స్ ఏం రాస్తావు 0. ఈ బిఫోర్ డిజిట్ని అలానే రాసేయండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 100 ప్లేస్ రైట్ సైడ్ డిజిట్ మీరు ఎక్కడ గుర్తుంచుకోండి, 100 ప్లేస్కు రైట్ సైడ్ డిజిట్ మాత్రమే చూడాలి. మీకు ఏ డిజిట్ మీరు పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 రైట్ సైడ్ డిజిట్ ఏముంది 1 ఉంది. ఈ 1 ఇక్కడ ఎక్కడ ఉంది 5 కంటే బిఫోర్ వచ్చింది. 5 కంటే బిఫోర్ వస్తే ఈ 100 ప్లేస్ డిజిట్ని ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు, 6 అలానే రాయండి. నెక్స్ట్ డిజిట్స్ 0 రాయండి. ఈ బిఫోర్ డిజిట్స్ అలానే రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ని డిజిట్స్ నేను కంగారు ఏం అవసరం లేదు, మనకు కావాల్సింది నియరెస్ట్ 100 కాబట్టి మనం 100 ప్లేస్ వరకే చూడాలి. వన్స్, టెన్స్, 100. ఈ 100 ప్లేస్ రైట్ సైడ్ ఏముంది 4 ఉంది. 4 అనేది 5 కంటే తక్కువ ఉంది. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు 100 ప్లేస్ డిజిట్ని ఏం మాత్రం చేంజ్ చేయదు, అలానే రాసేయండి. నెక్స్ట్ డిజిట్స్ 0, 0. సో బిఫోర్ డిజిట్స్ని అలానే రాసేయండి. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. మీకు ఎవరికైతే ఈ విద్యార్థులకు కావాలనుకుంటారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.